హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం స్నాక్స్ రెసిపీ చేస్తున్నామండి గోధుమ పిండితో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ ఇది చక్కెర పాకం అండి. కొంచెం చక్కెర వేసి కొన్ని వాటర్లో యాలకులు దంచి వేసాము. కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నామండి జల్లి. ఇందులోనే కొద్దిగా సోడా మరియు కొంచెం చక్కెర వేసుకుంటున్నాను. దీన్ని బాగా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసాము. నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నెయ్యి వేయడం వల్ల స్మూత్నెస్ వస్తుందండి. ఇది కొంచెం ఎక్కువనే వేసాము. నోట్లో వేస్తే కరిగిపోయే టేస్ట్ అయితే వచ్చిందండి. ఇలా స్మూత్గా మనకి మిక్స్ చేయాలి పిండిని అనేది. ఇక్కడ 1/2 kg పిండిని అయితే తీసుకున్నాము. దీంట్లో మనకు ఒక 10 అట్లా వస్తాయండి స్నాక్స్. బాగా మిక్స్ చేసి తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేయాలి. ఇలా మనకి మిశ్రమం అనేది రావాలండి. తర్వాత కొంచెం వాటర్ చల్లుకుంటూ మిశ్రమాన్ని బాగా స్మూత్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నామండి. త్వరగా అయిపోతుంది, ఒక్కరే చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది. చక్కెర పాకంలో ఇవి చేసి ఫ్రై చేసుకొని చక్కెర పాకంలో వేసుకోవాలి అండి. అందరు ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం ఇలా చేసుకుంటే. కొద్దిగా చూసుకొని వాటర్ వేసుకోవాలంటే ఎక్కువ పడిపోకుండా. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 minutes అనేది పక్కకు పెట్టుకోవాలండి బాగా మిక్స్ అయ్యాక. తర్వాత మనము పూరీలాగా చేసుకొని కట్ చేసుకొని రోల్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్లో ఈ ప్రాసెస్ అయిపోతుందండి. చూడండి, పిండి అనేది ఇలా స్మూత్గా అయ్యింది. మరొకసారి బాగా మిక్స్ చేసి మనం ఇట్లా ఉండల్లాగా చేసుకుందామండి. ఒక 10 అట్లా అవుతాయండి. ఇందులో అన్నీ ఇలాగే చేసేసుకొని ఒకేసారి చేసుకుందాం మనం. తర్వాత ఒకేసారి కూడా ఫ్రై చేసుకుందామండి. నోట్లో వేస్తే కరిగిపోయేంత టేస్ట్ ఉంటుందండి. చక్కెర కూడా మరీ తీపి లేదు, కరెక్ట్గా సరిపోయింది. చక్కెర వద్దనుకుంటే బెల్లంలో కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. బెల్లం హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు కొంచెం పూరీలాగా చేస్తున్నానండి. పిండి చాలా స్మూత్గా ఉంది. తర్వాత నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం లాస్ట్లలో వదిలేసి లోపల కట్ చేయాలండి. తర్వాత ఇలా మొత్తం కాట్లలాగా పెట్టేసి రొటేట్ చేయాలండి. ఇట్లా ఒక సైడ్ నుంచి రొటేట్ చేసుకుంటే మనకు చూడడానికి చాక్లెట్ లాగా కనిపిస్తుంది. ఇలా ఒక హ్యాండ్తోనే ఫోల్డ్ చేస్తున్నానండి. ఒక హ్యాండ్తో వీడియో తీసుకుంటూ ఒక హ్యాండ్తో ఫోల్డ్ చేస్తున్నాము. ఇలా రొటేట్ చేసేసి లాస్ట్లో స్టిక్ చేయాలండి. ఇట్లా ప్రెస్ చేస్తే మనకి చూడడానికి చాక్లెట్ లాగా కనిపిస్తుందండి. ఇలా లాస్ట్లో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసుకుందామండి. చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఒక 10 వరకు అయినాయండి ఇవి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కడానికి పెట్టాము కడాయిలో. 2-3 ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది మొత్తం ఫ్రై అయినాక మనం ఆల్రెడీ పాకం పక్కన అవుతుందండి వేరే స్టవ్లో పొయ్యి మీద.
ఇవి ఫ్రై అయినాక అందులో వేసుకొని తీసేయాలండి. అలాగే పెట్టొద్దు, వేసి తీసేయాలి. ఒక్కొక్కటిగా వేసుకొని మనం తీసేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. కరెక్ట్గా సరిపోయిందండి తీపి కూడా. ఇట్లాగే అన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. ఒక 3 అలా ఫ్రై చేసుకుందామండి. మిగతావి కూడా వేసేసుకున్నాము. తర్వాత వేడి వేడిన చక్కెర పాకంలో వేసుకొని 2 వైపులా రొటేట్ చేసి తీసేయాలండి. ఇలా ఇంకా కొన్ని కూడా అలాగే వేసేసుకొని వేడి వేడి పాకంలోనే వేడి వేడి చాక్లెట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో